Good morning, students. My name is Suri Babu. I am mathematics lecturer. I will teach mathematics in semester 5. ఓకే సో మీకు మార్చి నుండి ఇప్పటి వరకు చాలా గ్యాప్ వచ్చింది. అండ్ యాక్చువల్గా మనకి అకాడమిక్ ఇయర్ అనేటువంటిది జూన్లో స్టార్ట్ కావాలి, కానీ డ్యూ టు కోవిడ్ వైరస్, ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మనకి ఏంటంటే సో ఆల్రెడీ ఆగస్టులోకి మనం వచ్చేసాం. అంటే జూన్ జూలై అనేటువంటి 2 months మనం అకాడమిక్ ఇయర్ అనేటువంటిది ఏమీ లేకుండానే గడిపేసాం. కానీ యూనివర్సిటీ వారు మీ అకాడమిక్ ఇయర్ అనేటువంటిది 0 అకాడమిక్ ఇయర్ అవ్వకుండా ఉండడం కోసం ఆగస్టు 3 నుంచి మీ అకాడమిక్ ఇయర్ని అఫీషియల్గా వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆగస్టు 3 నుండి మీ అకాడమిక్ ఇయర్ అఫీషియల్గా స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే సో కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం కాలేజీకి వచ్చి తరగతి గదిలో కూర్చొని పాఠాలు నేర్చుకునే సిచ్యువేషన్లో ఇప్పుడు లేదు. ఇప్పుడు వైరస్ స్ప్రెడ్డింగ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది కనుక సో యూనివర్సిటీ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆగస్టు 3 నుంచి మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కొత్త సిస్టమ్ అయినప్పటికీ కూడా ఈ సిస్టమ్కి మనం కొంతకాలం అడాప్ట్ అవ్వాలి. ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనం కోర్సెస్ అనేటువంటివి చేయవలసిన అవసరం ఇప్పుడు ఉంది. ఓకే సిచ్యువేషన్ వన్స్ క్లియర్ అయ్యి అంతా కూడా నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్ అనేటువంటివి జరుగుతాయి. సో అప్పుడు వరకు టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం కొంత సిలబస్ని ఓకే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే సో వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఓకే ఈ ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ క్లాసెస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు స్టడీ సబ్జెక్ట్స్ త్రూ ఆన్లైన్ క్లాసెస్. సో ఎలా మనం ప్రిపేర్ అవ్వగలము, ఎలా ప్రిపేర్ అయితే సరిపోతుంది అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మీరు ఏం చేయాలండి, రెగ్యులర్లీ వాచ్ యువర్ కాలేజ్ వాట్సాప్ గ్రూప్ ఫర్ న్యూ పోస్ట్స్ అండ్ లింక్స్ ఫ్రమ్ యువర్ లెక్చరర్స్. మీకు అందరికీ కూడా ప్రతి గ్రూప్కి ఒక వాట్సాప్ గ్రూప్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు అందరినీ యాడ్ చేయడం కూడా జరిగింది. ఒకవేళ ఎవరైనా లేకపోతే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా లేకపోయినా సరే ఆ వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ వాళ్ళని యాడ్ చేయండి. వన్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత మీకు ప్రతిరోజు కూడా ఒక్కొక్క సబ్జెక్టుకి అక్కడ ఒక్కొక్క వీడియో కానీ వీడియోకి సంబంధించిన యూట్యూబ్ లింక్ అని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోని మీరు చూడాలి. అలాగే దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా అక్కడ మీకు మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెటీరియల్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడం అండ్ ఆ మెటీరియల్ని ఒక నోట్బుక్లో రాసుకోవడం అనేటువంటిది మీరు చేయాలి. అంతే తప్ప ఏదో కామెడీగా చూసాం వదిలేసాం అనేటటువంటిది మాత్రం మీరు చేయకూడదు. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యూ హ్యావ్ టు పుట్ 1 notebook ఫర్ ఈచ్ సబ్జెక్ట్. రైట్ ది నోట్స్ వెన్ వాచింగ్ ది వీడియో బై పాజిట్. అంటే సో ఈ వీడియో అంటే సరదాగా పడుకొని కాసేపు చూసి మళ్ళీ లెగిసి మళ్ళీ కాసేపు చూసి అలా చూడడం కాకుండా ఒక వీడియో చూసేటప్పుడు ఒక నోట్బుక్, ప్రతి సబ్జెక్టుకు ఒక నోట్బుక్ పెట్టి అందులో ఇంపార్టెంట్ ఏమైనా కానీ ఉన్నట్టు మీకు అనిపించినట్టయితే మీరు ఓన్గా నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవాలి. కొంత నోట్స్ మేము మీకు ఇస్తాము, అది కాకుండా కొంత నోట్స్ని మీరు ఏం చేయాలండి, ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే సో వీడియో చూస్తున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని మీరు అనుకున్నారనుకోండి, ఆ వీడియోని అక్కడ పాజ్ చేసి మీరు ఏం చేయాలి, నోట్ అనేటువంటిది మీరు నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే నోట్స్ రాసుకుంటున్నారు, వీడియో చూస్తున్నారు, మరి డౌట్స్ ఎలా వస్తాయి? సో డ్రాప్ ఏ మెసేజ్ టు మై వాట్సాప్ నెంబర్ విత్ యువర్ డౌట్స్. దట్ మీన్స్ నా సబ్జెక్ట్లో ఏమైనా కానీ మీకు డౌట్స్ వచ్చినట్టయితే, అంటే నేను చెప్పే పేపర్లో, నేను చెప్పే సబ్జెక్ట్లో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే నా నెంబర్కి, గ్రూప్లో కాకుండా అండి, నా నెంబర్కి మీరు ఏం చేయాలండి, ఒక పేపర్ మీద మీ డౌట్ అనేటువంటిది రాసి ఫోటో తీసి మీరు పెట్టినట్టయితే ఆ డౌట్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రిప్లై ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే వీక్లీ నేను ఒక 5 వీడియోస్ నుంచి 6 వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను. ఓకే మినిమం 5 వీడియోస్ మీకు వీక్లీ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి వీడియోకి కూడా సపోజ్ ఇప్పుడు ఫస్ట్ వీడియో ఉందని ఫస్ట్ వీడియో చూడకుండా సెకండ్ వీడియోకి చూస్తే రాదు. సెకండ్ వీడియో ఫస్ట్ నుంచి 10 వీడియోస్ వదిలేసి 11 వీడియో చూసారనుకోండి మీకు ఏమీ అర్థం కాదు. సో అందువల్ల ప్రతిరోజు కూడా ప్రతి వీడియోని కూడా మీరు చూడాలి. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనుకున్నట్టయితే
ఆ వీడియోస్ అన్నీ మీకు కొండలాగా మిగిలిపోతాయి. తర్వాత చూడకుండా స్కిప్ చేస్తే ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోకి లింక్ ఉంటుంది, సెకండ్ వీడియో నుంచి థర్డ్ వీడియోకి లింక్ ఉంటుంది. సో అందుకని ఎవ్రీ డే వీడియోస్ ఆ రోజే చూసి ఆ రోజే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మీకు సెమిస్టర్ 5లో మీకు ఈ లాంగ్వేజ్ పేపర్స్ అనేటువంటివి ఏమీ ఉండవు, అలాగే స్కిల్ పేపర్స్ కూడా ఏమీ ఉండవు. మీకు ఉండేటువంటివన్నీ కూడా గ్రూప్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి గ్రూప్ సబ్జెక్ట్కి కూడా 2 పేపర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అనుకోండి, మ్యాథమెటిక్స్కి 2 పేపర్స్ ఉంటాయి, అండ్ ఫిజిక్స్కి 2 పేపర్స్ ఉంటాయి, అండ్ కెమిస్ట్రీకి 2 పేపర్స్ ఉంటాయి. అంటే మీరు ఎన్ని కోర్ పేపర్స్ చదవాలి? 3 కోర్ పేపర్స్ మీకు ఉంటాయి. మళ్ళీ ఈచ్ కోర్ పేపర్లో 2 పేపర్స్ ఉంటాయి, అంటే 6 పేపర్స్ మీరు చదవాలి. ఓకే, మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి మీకు ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయండి. ఏంటి? పేపర్ 5A అండ్ పేపర్ 5B అండ్ 2 పేపర్స్ మీకు ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఉంటాయి. అంటే ప్రతి మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కూడా సెమిస్టర్ 5లో 2 పేపర్స్ చదవాలి. పేపర్ 1 is పేపర్ 5A అండ్ పేపర్ 2 is పేపర్ 5B. పేపర్ 5A వచ్చేసరికి టైటిల్ ఏంటంటే రింగ్ థియరీ అండ్ వెక్టర్ క్యాలిక్యులస్. ఓకే, రింగ్ థియరీ అండ్ వెక్టర్ క్యాలిక్యులస్. పేపర్ 5B వచ్చేసరికి టైటిల్ is లీనియర్ ఆల్జీబ్రా. ఓకే, పేపర్ 5B is లీనియర్ ఆల్జీబ్రా. మీకు ఈ సెమిస్టర్ 5లో నేను పేపర్ 5B టీచ్ చేస్తాను. దట్ మీన్స్ లీనియర్ ఆల్జీబ్రా మీకు నేను టీచ్ చేస్తాను. ఓకే, సో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఓకే, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ పేపర్స్ ఎలాగైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతే. అంటే దట్ మీన్స్ ఏంటి? పేపర్ 5B కానీ పేపర్ 5A కానీ 100 మార్క్స్కి ఉంటుంది. ఈ 100 మార్క్స్లో మీకు 75 మార్క్స్ థియరీ ఎగ్జామ్ రాస్తారు, 25 మార్క్స్ మీకు ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. అంటే మీరు థియరీ ఎగ్జామ్ రాయాల్సింది ఎన్ని మార్క్స్ కండి? 75 మార్క్స్కి రాస్తారు. అండ్ 25 మార్క్స్ వచ్చేసరికి మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ద్వారా మీకు వస్తాయన్నమాట. ఓకే, యాజ్ యూజువల్ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎలా రాస్తారో సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ మీకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు సిలబస్. ఓకే, పేపర్ 5B నేను టీచ్ చేయబోయే పేపర్ 5B కనుక దాని యొక్క సిలబస్ ఏంటో మీకు ఇక్కడ నేను చెప్తాను. ఓకే, లీనియర్ ఆల్జీబ్రా అనేటువంటి పేపర్లో సిలబస్ ఏంటి అన్నట్టయితే మొత్తము పేపర్లో ఉండేటువంటి సిలబస్ అంతా కూడా 5 యూనిట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. అంటే దట్ మీన్స్ పేపర్ 5Bలో ఎన్ని యూనిట్స్ని మనం చదవాల్సి ఉంటుందండి? 5 యూనిట్స్ని చదవాలి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అండ్ యూనిట్ 5. ఓకే, యూనిట్ 1 అండ్ 2లో వెక్టర్ స్పేసెస్ గురించి స్టడీ చేస్తాము. అంటే యూనిట్ 1లో వెక్టర్ స్పేసెస్ 1 అని చెప్తాం. యూనిట్ 2 దేని గురించి స్టడీ చేస్తామంటే వెక్టర్ స్పేసెస్ 2 గురించి స్టడీ చేస్తాం. అండ్ యూనిట్ 3లో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి స్టడీ చేస్తాం. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి? సో మొత్తం అంతా కూడా యూనిట్ 3 రిలేటెడ్ టు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్. అండ్ యూనిట్ 4 వచ్చేసరికి మ్యాట్రిక్స్ గురించి స్టడీ చేస్తాం. అండ్ యూనిట్ 5 వచ్చేసరికి ఇన్నర్ ప్రొడక్ట్ స్పేసెస్ గురించి స్టడీ చేస్తాము. ఇక టోటల్ 5 యూనిట్స్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ ఫర్ వెక్టర్ స్పేసెస్, థర్డ్ యూనిట్ ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, అండ్ ఫోర్త్ యూనిట్ ఈజ్ మ్యాట్రిక్స్, అండ్ ఫిఫ్త్ యూనిట్ ఈజ్ ఫర్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అన్నమాట. ఓకే, మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక బుక్ పెట్టుకోండి. ఆ బుక్లో మీరు ఏం చేస్తారండి, లీనియర్ ఆల్జీబ్రా అని టైటిల్ పెట్టుకొని పేపర్ 5B అని టైటిల్ పెట్టుకొని సిలబస్ అని చెప్పేసి యూనిట్ వైజ్ సిలబస్ అనేటువంటిది మీరు అక్కడ నోట్ చేసుకోండి. ఓకే, యూనిట్ వైజ్ సిలబస్ అనేటువంటిది మీరు అక్కడ నోట్ చేసుకోండి. ఇంకా యూనిట్ 1 సిలబస్కి వచ్చినట్టయితే ఓకే, ఈ యూనిట్ 1 సిలబస్ ఏంట్రా అన్నట్టయితే ఈ వెక్టర్ స్పేస్ 1 అనేటువంటిది టైటిల్ యూనిట్ 1కి. ఇందులో సిలబస్ ఏంటి, ఏమేమి చాప్టర్స్ ఏమేమి నేర్చుకుంటాం యూనిట్ 1లో అంటే వెక్టర్ స్పేసెస్ అంటే ఏంటి, జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద వెక్టర్ స్పేసెస్, ఎన్ డైమెన్షనల్ వెక్టర్స్ అంటే ఒక వెక్టర్ని ఎన్ డైమెన్షనల్ వెక్టర్ అని ఎప్పుడు అంటాము దాని గురించి ప్రాపర్టీస్ నేర్చుకుంటాం. అండ్ ఎడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టర్స్ అంటే 2 వెక్టర్స్ వస్తే దాన్ని ఎలా ఎడిషన్ చేయాలి అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేటువంటిది నేర్చుకుంటాం. అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం. అండ్ నల్ స్పేస్ అంటే ఏంటో తెలుసుకుంటాం. అండ్ వెక్టర్ సబ్ స్పేసెస్ అంటే ఏంటో తెలుసుకుంటాం. దాని మీద ప్రాపర్టీస్ని మనం స్టడీ చేస్తాం. అండ్ ఆల్జీబ్రా ఆఫ్ ది సబ్ స్పేసెస్. ఓకే, ఆల్జీబ్రా ఆఫ్ ఏ సబ్ స్పేసెస్
మనం స్టడీ చేస్తాం. అండ్ లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్. ఓకే, టూ సబ్స్పేసెస్ కనుక ఇచ్చినట్టయితే వాటిని లీనియర్ సమ్ చేయడం అంటే ఏంటో నేర్చుకుంటాం. అండ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ వెక్టర్స్. ఓకే, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ వెక్టర్స్ అంటే ఏంటో మనం నేర్చుకుంటాం. అండ్ లీనియర్ స్పాన్ అంటే ఏంటో నేర్చుకుంటాం. అండ్ లీనియర్ ఇండిపెండెన్స్ అండ్ లీనియర్లీ డిపెండెన్స్ ఆఫ్ ఏ వెక్టర్స్ అంటే ఏంటో మనం ఇక్కడ స్టడీ చేస్తాం. టోటల్గా మనం ఈ అన్ని టాపిక్స్ కూడా యూనిట్ 1లో మనం నేర్చుకుంటాం. ఓకే, కమింగ్ టు యూనిట్ 2. యూనిట్ 2లో మనం ఏమని చెప్తాం అంటే వెక్టర్ స్పేస్ 2 అని చెప్తాం. అంటే యూనిట్ 2లో కూడా వెక్టర్ స్పేసెస్ గురించి నేర్చుకుంటాం. కానీ ఇక్కడ మనం ఈ సబ్ టాపిక్స్ ఏం నేర్చుకుంటాం, ద బేసిస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్. అంటే ఒక వెక్టర్ స్పేస్ వచ్చినట్టయితే దానికి బేసిస్ సెట్ అంటే ఏంటి, బేసిస్ సెట్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం ఇక్కడ స్టడీ చేస్తాం. అండ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేసెస్. అంటే ఒక వెక్టర్ స్పేస్ని ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని చెప్పాలి అంటే అది ఏం కండిషన్ సాటిస్ఫై చేయాలనేటువంటిది మనం ఇక్కడ స్టడీ చేస్తాం. అండ్ బేసిస్ ఎక్స్టెన్షన్ అండ్ కోఆర్డినేట్స్ అంటే ఏంటో డెఫినేషన్ చూస్తాం అండ్ వాటి మీద అప్లికేషన్స్ చేస్తాం. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్. ఒక వెక్టర్ స్పేస్కి డైమెన్షన్ అంటే ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకుంటారు. అలాగే సబ్ స్పేస్ యొక్క డైమెన్షన్, వెక్టర్ స్పేస్ డైమెన్షన్ అండ్ సబ్ స్పేస్ డైమెన్షన్స్ కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ కోషియంట్ స్పేస్ అంటే ఏంటి అండ్ డైమెన్షన్ ఆఫ్ ఏ కోషియంట్ స్పేస్ అంటే ఏంటో కూడా మనం చూస్తాము. ఒక కోషియంట్ స్పేస్ తీసుకున్నట్టయితే ఏంటి అండ్ డైమెన్షన్ ఆఫ్ ఏ కోషియంట్ స్పేస్ అంటే ఏంటో కూడా ఇక్కడ నేర్చుకుంటాం. అయితే యూనిట్ 1 అనేటువంటిది అన్ని యూనిట్లోకి కూడా ఎక్కువ టైం పడుతుంది అండ్ సిలబస్ ఎక్కువ ఉంటుంది. కంపేర్ టు ద యూనిట్ 1, యూనిట్ 2లో సిలబస్ తక్కువ ఉంటుంది. ఇది కొంచెం త్వరగా మనకి యూనిట్ టైంకి తక్కువ టైం పడుతుంది, యూనిట్ 2కి తక్కువ టైం పడుతుంది. బట్ యూనిట్ 1కి కొంచెం అన్ని యూనిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం అనేటువంటిది మనకి తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 3. ఈ యూనిట్ 3 అనేటువంటి దాని గురించి మనం ఏమని చెప్తామంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్తాము. ఓకే, యూనిట్ 3లో మనం ఏటి గురించి నేర్చుకుంటాం, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇందులో మనం ఏమేమి నేర్చుకుంటాం, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి, లీనియర్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే 2 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనుక ఇచ్చినట్టయితే వాటి యొక్క సమ్ ఎలా చేయాలి అండ్ ప్రొడక్ట్ ఎలా చేయాలనేటువంటి నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆల్జీబ్రా ఆఫ్ లీనియర్ ఆపరేటర్స్ అండ్ నెక్స్ట్ రేంజ్ అండ్ నల్ స్పేస్ ఆఫ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దానికి రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ నల్ స్పేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటి యొక్క డెఫినేషన్స్ అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ర్యాంక్ అండ్ నల్టీ ఆఫ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్టయితే దానికి ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ నల్టీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటి యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి కూడా ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ ర్యాంక్ నల్టీ థియరం విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థియరం ఇన్ దిస్ యూనిట్ 3. ఓకే, యూనిట్ 3లో మనకు ర్యాంక్ నల్టీ థియరం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎగ్జామ్లో మీకు ఎస్ఐ క్వశ్చన్ కింద రెగ్యులర్గా వస్తుంది అనమాట, ర్యాంక్ అండ్ నల్టీ థియరం అనేటువంటిది. నల్టీ థియరం యొక్క అప్లికేషన్స్ కూడా మనం చూస్తాం. ఇలాగే యూనిట్ 3 మొత్తం అంతా కూడా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి మనం స్టడీ చేస్తాం. అండ్ యూనిట్ 4 మ్యాట్రిక్స్. ఇందులో ఏంటంటే సిలబస్ వచ్చేసరికి లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అండ్ వెక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినట్టయితే దాని క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అంటే ఏంటి, వాటి యొక్క కరస్పాండింగ్ వెక్టర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేటువంటిది నేర్చుకుంటాం. నెక్స్ట్ క్యాలీ హ్యామిల్టన్ థియరం. ఓకే, విచ్ ఈస్ ఆల్సో అన్ అనదర్ ఇంపార్టెంట్ థియరం ఇన్ దిస్ యూనిట్. 4th యూనిట్లో మనకు 3rd యూనిట్లో ర్యాంక్ నల్టీ థియరం ఎలాగో ఇక్కడ 4th యూనిట్లో క్యాలీ హ్యామిల్టన్ థియరం అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మ్యాట్రిక్స్లో మ్యాక్సిమం అంతా కూడా ప్రాబ్లమెటిక్కే ఉంటుంది. సో ఒకే ఒక థియరం ఉంటుంది. బట్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 మొత్తం అన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, థియరమ్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. యూనిట్ 3 and 4లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, థియరమ్స్ అనేటువంటివి తక్కువగా ఉంటాయి. అండ్ కమింగ్ టు ద యూనిట్ 5. ఈ యూనిట్ 5 అనేటువంటిది ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తాము. యూనిట్ 5లో ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తాము. ఈ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్లో ఇన్నర్ ప్రొడక్ట్ స్పేసెస్ గురించి స్టడీ చేసినప్పుడు మనం వేటి గురించి స్టడీ చేస్తామంటే ఇన్నర్ ప్రొడక్ట్ స్పేసెస్ అంటే ఏంటి,
యూక్లిడ్ అండ్ యూనిటరీ స్పేసెస్ అంటే ఏంటి, నార్మల్ లెంత్ ఆఫ్ ఏ వెక్టర్స్, ఒక వెక్టర్ కనుక తీసుకున్నట్టయితే దానికి నార్మ్ అంటే ఏంటి, లెంత్ అంటే ఏంటో నేర్చుకుంటాం. అండ్ స్క్వాజ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ నేర్చుకుంటాం. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ నేర్చుకుంటాం. అండ్ పెర్లోగ్రామ్ లా అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ నేర్చుకుంటాం. అండ్ ఆర్థోగోనాలిటీ అండ్ ఆర్థోనార్మల్ సెట్స్, వాటి యొక్క డెఫినేషన్స్ అండ్ అప్లికేషన్స్. అండ్ కంప్లీట్ ఆర్థోనార్మల్ సెట్ అండ్ గ్రామ్-స్మిత్ ఆర్థోగోనలైజేషన్ ప్రాసెస్. ఇక్కడ ఈ యూనిట్లో మీకు ఎస్ఐకి అడిగే క్వశ్చన్స్ ఏంటండి, గ్రామ్-స్మిత్ ఆర్థోగోనలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎస్ఐ క్వశ్చన్స్లో అడుగుతారు. అండ్ బెసెల్స్ ఇన్ఈక్వాలిటీ అండ్ పార్సెవల్స్ ఐడెంటిటీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎస్ఐ క్వశ్చన్స్లో మీకు పార్సెవల్ ఐడెంటిటీ అడగచ్చు, బెసెల్స్ ఐడెంటిటీ అడగచ్చు, గ్రామ్-స్మిత్ ఆర్థోగోనలైజేషన్ ప్రాసెస్ అడగచ్చు, స్క్వాజ్ ఇన్ఈక్వాలిటీ అడగచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు మనం ఈ పేపర్లో ఉండేటువంటి సిలబస్ ఏంటి అనేటువంటిది క్లుప్తంగా చూసాము. మీరు ఏం చేస్తారంటే సిలబస్ అని హెడ్డింగ్ పెట్టుకొని ప్రతి యూనిట్ 1 అక్కడ ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అవన్నీ, యూనిట్ 2 సిలబస్, యూనిట్ 3 సిలబస్, యూనిట్ 5 వరకు అన్నింటినీ కూడా మీరు సిలబస్ అనేటువంటిది రాసుకోండి. ఓకే, యూనిట్ 1 స్టార్ట్ చేయాలి అన్నట్టయితే, అంటే వెక్టర్ స్పేసెస్ గురించి మనం స్టడీ చేయాలి అన్నట్టయితే, సెకండ్ ఇయర్ గ్రూప్ 3లో మీరు ఏవైతే చదువుకున్నారో, దట్ మీన్స్ క్లాజర్ ప్రాపర్టీ అంటే ఏంటి, అసోసియేటివ్ అంటే ఏంటి, ఐడెంటిటీ అంటే ఏంటి, ఇన్వర్స్ అంటే ఏంటి, సెట్స్ అంటే ఏంటి, సెట్స్ యొక్క ఏ సెట్స్లో ఏ నెంబర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ మీకు యూనిట్ 1లో డైరెక్ట్గా వెక్టర్ స్పేస్ అంటే ఏంటో చెప్పకుండా ఫస్ట్ నేను ఏం చెప్తానండి, సెట్స్ అంటే ఏంటి, సెట్ ఏ సెట్స్ దేనికి అంటే దట్ మీన్స్ నెంబర్ సెట్స్ ఏంటి, ఏ సెట్లో ఏ నెంబర్స్ ఉంటాయి అనేటువంటిది మీకు ఒక ఐడియా రావాలి. ఆ నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాపర్టీస్ ఏవైతే మీరు నేర్చుకున్నారో క్లాజర్, అసోసియేటివ్, వీటిలన్నిటిని ఒకసారి రీకలెక్ట్ చేసుకుని ఆ నెక్స్ట్ క్లాస్లో మీకు ఏంటి ఇవి చెప్తాను అనమాట. ఓకే, సిలబస్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ క్లాస్లో ఆల్మోస్ట్ మీకు అంతా కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటాం, పాత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి ఏవైతే మీరు చదివారో దాన్ని అంతా రీకలెక్ట్ చేసుకుంటాం. అండ్ థర్డ్ క్లాస్ నుండి మీకు సిలబస్ అనేటువంటిది నేను స్టార్ట్ చేస్తాను. అయితే ఏదో వీడియోస్ చూసి వదిలేయడం అనేటువంటిది కాదు. ఓకే, ఈ ఆన్లైన్లో ఏవైతే చెప్తూ ఉన్నామో ఆ సిలబస్ అంతా కూడా మీకు అయిపోతున్నట్టే. కాలేజీ తెరిచిన తర్వాత ఇంకా అవని యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఆ యూనిట్స్ని మాత్రమే మేము చెప్తాము. ఓకే, ఈ అయిపోయిన యూనిట్స్లో డౌట్స్ ఉంటే అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంతేగాని మళ్ళీ మొత్తం చెప్పాలి అన్నట్టయితే మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే చూసి వదిలేయడం కాకుండా, సో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, మీరు కాలేజీలో ఉన్నారు అని అనుకుని రోజు మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే డియర్ స్టూడెంట్స్, సో మీరంతా కూడా ఇంటి దగ్గర హెల్తీగా అండ్ జాగ్రత్తగా ఉన్నారని మేము భావిస్తున్నాము. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవసరం ఉంటే తప్పించి బయటకు వెళ్ళకండి. ఓకే, బయట వైరస్ స్ప్రెడ్డింగ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. సో బయటకు వెళ్ళి లేనిపోయిన కష్టాలు అనేటువంటిది మీరు తెచ్చుకోవద్దు. సరదాగా వెళ్ళడము, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడము, లేకపోతే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనేటువంటిది చేయకండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇప్పుడు వరకు ఎలాగ కష్టపడి సేఫ్గా ఉన్నారు, ఇంకొన్నాళ్ళు మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇంకొంతకాలం ఈ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అయిపోతుంది. తర్వాత మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకే స్టూడెంట్స్, మనం రేపు ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.